అండి. వెల్కమ్ టు మై ఛానల్ అరుణ ధూళిపాల వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేము బాగున్నామండి. ఇంకొక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చాను. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి అక్షయ్ బర్త్డే వీడియో అండి. చిన్న బాబుది అక్షయ్ బర్త్డేది. ఇంకా ఆ రోజే మేము ఊరికి బయలుదేరడము ఈవినింగ్. అందుకని ఇంకా ఈవినింగ్ 7కి బస్సు. ఈలోపే అక్షయ్ బర్త్డే కంప్లీట్ చేద్దాము అని చెప్పేసి ఆఫ్టర్నూన్ ఒక 2-3 ఆ టైం నుంచి ఇంకా డెకరేషన్ అది స్టార్ట్ చేసాము. 2-3 కదండి, ఒక 4 o'clock నుంచి 5కి పిలిచాము. గెస్ట్ని ఇన్వైట్ చేసాము. దగ్గర ఇంటి పక్కన ఉండేవాళ్ళు వాళ్ళని పిలిచాము. డెకరేట్ చేస్తున్నాము. ఇవన్నీ తెచ్చాము. ఇదిగోండి అభిగాడు. ఇంకా తర్వాత ఇంకా బంధువులు వీళ్ళు వచ్చేసి డెకరేట్ చేస్తున్నారు. మా దగ్గరలోనే ఉంటారండి. వచ్చేసి ఇంకా బలూన్స్, వెనక లైటింగ్స్, డెకరేషన్ అంతా పెట్టాము. ఇంకా చిన్నగా అందరూ వచ్చారు, రిలేటివ్స్, పిల్లలు అందరూ వచ్చారు. బాగా ఎంజాయ్ చేసాము ఆ రోజు. అక్షయ్ అయితే మార్నింగ్ అంతా పడుకున్నాడు. అప్పుడే ఆఫ్టర్నూన్ పడుకోబెట్టాము. మళ్ళీ యాక్టివ్గా ఉంటాడులే అని చెప్పేసి. ఇగో బాబు హేమంత్ డాన్స్ వేస్తున్నాడు. వాడికి ఫాస్ట్ బీట్ డాన్స్ కావాలి అంటే అది పెడితే దానికి స్టెప్స్ వేస్తున్నాడు. కొంచెం వీడియో ఫార్వర్డ్ స్పీడ్గా పెట్టేశానండి, మళ్ళీ మీకు బోర్ కొడుతుందని. సో కొంచెం ఫాస్ట్ మోడ్లో ఈ డ్యాన్స్ వీడియో. తర్వాత వీళ్ళు మా బంధువులేనండి. వీళ్ళు కూడా చాలా బాగా చేశారు డ్యాన్స్. అక్కడ ఎదురుగా టీవీలో చూస్తూ చేస్తున్నారు, కానీ బాగా చేశారు. అందరము బాగా ఎంజాయ్ చేసాము. ఈలోపు కొంచెం కేక్ రావడం కొంచెం లేట్ అయింది, చెప్పిన టైం కన్నా కొంచెం. అక్షయ్ అయితే బాగా నిద్రమత్తులో ఉన్నాడు, అప్పుడే లేచాడు. అభి లేచాడు, కొంచెం ఇంకా మత్తు వదిలినట్లేదు, సైలెంట్గా ఉన్నాడు. లేకపోతే ఫుల్ అల్లరి చేసేస్తాడు. చిన్నవాళ్ళు అంతే కదండి, బాగా అల్లరి ఎక్కువ, ఉన్న చోట ఉండడు. మేమైతే మా ఆఫ్టర్నూన్ నుంచి క్లీనింగ్ అంతా స్టార్ట్ చేసాము. చేసుకొని డెకరేషన్స్ అంతా చేసుకొని ఇది టైం వచ్చేసి 6 అయినట్టుంది. 5:30 అట్లా అయిందండి. ఇంకా కేక్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము. ఈలోపు ఇంకా వచ్చిన వాళ్ళని ఎంగేజ్ చేయడానికని ఇంకా పిల్లలతోనే ఇట్లాగా డ్యాన్స్ పెట్టుకున్నాము. కొంచెం వాళ్ళకి కొంచెం రిలీఫ్గా ఉంటుంది చూస్తున్న మాకు కూడా అనేసి ఇట్లా పెట్టుకున్నాము. బాగా చేశారు పిల్లలైతే. అనుకోలేదండి, అసలు ఏం ప్లాన్ చేయలేదు, సడన్గా అప్పటికప్పుడు అనుకున్నాము. వేరే ఏదన్నా డిన్నర్కి అది ప్లాన్ చేద్దామన్నా మళ్ళీ బస్కి లేట్ అయిపోతుంది మాకు. మళ్ళీ అదే రోజు నేను పిల్లల్ని తీసుకొని బయలుదేరాలి ఊరికి. అందుకని ఏదో సింపుల్గా చేసుకున్నాము. ఇట్లా పిల్లలు అయితే డ్యాన్స్ చేస్తున్నారు. చివరికి కేక్ వచ్చింది. ఇంకా కేక్ కటింగ్కి అందరూ లేచి నుంచున్నారు. అందరం గ్యాదర్ అయ్యాము. ఇది వచ్చేసి థర్డ్ బర్త్డే సెలబ్రేషన్స్ అక్షయ్ది. ఇంకా నుంచోబెట్టేసి కేక్ ఎదురుగా ఇంకా అందరం నుంచొని కేక్ కట్ చేయించాము వాళ్ళ చేత. చివరికి ఇప్పటివరకు వెయిట్ చేస్తే చివరికి 6:37కి అట్లా కేక్ వచ్చింది. ఇంకా సింపుల్గా జరిగినా బాగా జరిగింది అనుకున్నట్లుగానే కేక్ కట్ చేయించాము. కట్ చేసి కొంచెం మామూలు స్నాక్స్ తో సరిపెట్టేసాము. ఇంకా అభి వచ్చాడు. అక్షయ్ ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని చూస్తూ ఉన్నాడు. ఇంకా అందరం నుంచొని కేక్ అయితే కట్ చేసాము. బాగుందండి కేక్ కూడా.
Yeah. ఇంకా పిల్లలతో గ్రూప్ ఫోటో సెక్షన్ స్టార్ట్ అయింది. ఇంకా పిల్లలందరూ కలిసి ఫోటో దిగారు.